29వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 111వ అధ్యాయము 9వ వచనము. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయువాడు. సహోదరి సహోదరులారా, ప్రభువే మన విమోచకుడు. విమోచించడం అంటే విడిపించడం. మనం అనుకుంటూ ఉంటాము, నేను ఎంతో కాలం నుండి శ్రమలను అనుభవిస్తూ ఉన్నాను, నా బాధను ప్రభు చూడటం లేదు, నన్ను ఎవరు విడిపిస్తారు అని. మన వేదనను ప్రభు తప్పకుండా చూస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వంలో ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రభువు వారి బాధను చూసి మోషేను పంపించి వారి శ్రమల నుండి విడుదల అనుగ్రహించి వాగ్దానమును స్థిరపరిచి నెరవేర్చాడు. మనం నిజంగా జ్ఞాపకం చేసుకుంటే మన బాధలో నుండి, శ్రమలో నుండి ప్రభు మనల్ని విడిపించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ప్రస్తుతం ఏదో సమస్య ఉందని దాని గురించి ఆలోచిస్తూ బాధపడతామే కానీ ఒకప్పుడు ప్రభు నన్ను ఈ సమస్య నుండి విడిపించాడు కదా, ఈసారి కూడా ప్రభువే నాకు సహాయం చేస్తాడు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండము. అప్పుడు మనకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా తప్పకుండా చేస్తాడు. ప్రతి శ్రమలోనూ ప్రభువునకు విశ్వాసంతో ప్రార్థిస్తూ మనల్ని విడిపించే సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టాలి. ప్రభువే తప్పకుండా మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువ, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎన్నోసార్లు మేము శ్రమలలో ఉన్నప్పుడు ఆశ్చర్యరీతిగా మమ్మల్ని విడిపించావు తండ్రి. అద్భుతంగా సహాయం చేశావు ప్రభువా. మా జీవితాలలో మీరు జరిగించిన ఏ మేలుని మేము మర్చిపోకూడదు తండ్రి. ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ మీకు మొరుపెడుతూ ఉన్నామో మా ప్రార్థనలను ఆలకించండి తండ్రి. మేము పడుతున్న శ్రమలను, బాధలను చూస్తున్నావు ప్రభువా. మీరే మాకు సహాయం చేసి విడిపించండి తండ్రి. మా విడుదలకు మీరు నిర్ణయించిన సమయం వరకు ఓపికతో విశ్వాసంతో కనిపెట్టేవారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.